నమస్కారం సార్. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, ఇది దాదాపు ఒక 15-20 రోజుల నుంచి రోజు ఈ అంశం నడుస్తూనే ఉందండి. చివరకు గోశాల వద్దకు వెళ్లేదాకా కూడా వచ్చింది. సో రెండు పార్టీలు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, రానివ్వట్లేదు, వాళ్ళు తప్పు అంటే గోవులు చనిపోయాయి కాబట్టి అని వీళ్ళు అంటుంటే 1000 మందితో రావాల్సిన అవసరం ఏముంది, ఎవరు కూడా ఇక్కడ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఎస్పీ గారు చెప్తున్నారు. అసలు రెండు పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి కానీ హిందువుల మనోభావాల గురించి ఎవరూ పట్టించుకున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో అసలు ఇది ఏ మలుపు తిరగబోతుందంటారు, ఏం జరగబోతుందంటారు? ఇక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా కూడా ఒకసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి, ఆయనకి సంబంధించిన నాయకులు, ఆ పార్టీ లీడర్లు వీళ్ళందరూ కూడా దీన్ని ఒక పెద్ద అంశంగా చిత్రీకరించి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. తిరుమల కొండ మీద మర్డర్ జరిగిందంటాడు, మొత్తం ఈ మద్యం, మాంసం, గుట్కా ఇవన్నీ అమ్ముతున్నారంటాడు. రోజానే చెప్తూ ఉన్నది, రోజా ఇవాళ మాట్లాడిన మాటలు అంటే తెలుగుదేశం లీడర్లని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చూస్తే అసలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పాటికి అరెస్ట్ చేయాల్సింది. ఎందుకు అంటే మహిళల్ని కించపరిచినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అరెస్ట్ చేసుకున్న ప్రభుత్వం ఇది. మరి ఇవాళ రోజా అన్న మాటలు ఏంటి? తెలుగుదేశం లీడర్లను ఉద్దేశించి అసలు అత్యంత జుగుప్సాకరమైన పదాన్ని పదే పదే ఆమె మాట్లాడింది నడి రోడ్డు మీద. వీళ్ళందరూ చూస్తే ఇక్కడ ఆవులు ఎన్ని మరణించినాయి, ఏంటి, వాటికి రీజన్ ఏంటి అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనపడుతూ ఉన్నా కానీ వాళ్ళు కావాలని రెచ్చగొట్టడం, ప్రచారం చేయటం. ఇక్కడ అసలు మెయిన్గా ఇది జరిగిన విషయం ఏంటి అంటే భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఆవులు చనిపోయినాయి, ఒక 3 నెలల్లో 100 ఆవులు చనిపోయినాయి అనేది అతని ఆర్గ్యుమెంట్. 3 నెలల్లో 100 ఆవులు చనిపోలేదు అనేది చైర్మన్ కానీ టీటీడీ ఈఓ కానీ చెప్తున్న ఆర్గ్యుమెంట్. ఎన్ని చనిపోయినాయి అంటే ఒక 46 ఆవులు చనిపోయినాయి. ఈ 3 నెలల కాలంలో 46 ఆవులు చనిపోయినాయి. ఈ 46 ఆవులు చనిపోవటానికి కారణం ఏంటి? అవి వయసు మీద పడిపోయి చనిపోయినాయి అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్న విషయం. 3 నెలల్లో 100 ఆవులు చనిపోవటానికి 3 నెలల్లో సహజంగా ప్రకృతి సిద్ధంగా 46 ఆవులు చనిపోవటానికి చాలా తేడా ఉంది. ప్రకృతి సిద్ధంగా అందరూ చచ్చిపోతూనే ఉంటారు, మనుషులు చచ్చిపోరా? ఆవులే కాదు మనుషులు కూడా చచ్చిపోతూనే ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సమ్మర్ ఎండకి వడదెబ్బ తగిలి మనుషులు చచ్చిపోతూ ఉంటారు. లేదు తుఫాను వస్తుంది, మనుషులు చచ్చిపోతారు. దానికి తుఫాను వచ్చినప్పుడు క్యాటిల్ చనిపోతుంది, పాడి పశువులు చనిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే అటువంటి ప్రకృతి వైపరీత్యాలు కాకుండా సహజ సిద్ధంగా కూడా కొన్ని మరణాలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని పుట్టినాయి, ఆవులు ఎన్ని చనిపోయినాయి, ఎన్ని పుట్టినాయి అనేది కూడా ఇక్కడ ఇంకొక విషయం గమనంలోకి తీసుకోవాలి. కానీ ఎవరు ఆ పాయింట్ మాట్లాడటల్లా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చనిపోయిన ఆవులు 43, 44 చనిపోయినాయి 3 నెలల్లో. ఈ 3 నెలల్లో పుట్టిన దూడలు లేక దూడలు ఎన్ని పుట్టినాయి అనేది చూడాలి కదా. అంటే ఆరోగ్యవంతమైన ఆవులు డెలివరీ అవుతూ ఉంటాయి, ఈనుతూ ఉంటాయి, వయసు మళ్ళిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఇది ప్రకృతి సహజంగా సిద్ధంగా జరిగేది. ఇది ఎన్ని పుట్టినాయి అంటే దాదాపుగా 56 లేగదూడలు ఉన్నాయి ఇప్పటికి ప్రజెంట్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ నీకు టీటీడీ మేనేజరు, గో సంరక్షణ సేవ మేనేజరు ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టు ప్రకారం 191 ఆవులు చనిపోయినాయి అని చెప్పి వైసీపీ ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ప్రచారం మొదలుపెట్టింది. అంటే మేము 100 చచ్చిపోయినాయని చెప్పాము, ఇప్పుడు 191 చనిపోయినాయి అని టీటీడీనే ఒప్పుకుంటున్నది అని చెప్తున్నారు వీళ్ళు. అర్థమైందా? నువ్వు చెప్పింది ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి 3 నెలల్లో 100 గోవులు చనిపోయినాయని చెప్పావు.
ఇక్కడ టీటీడీ చెప్తున్నది 191 ఫిగరు ఎప్పుడు ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు. ఈ లెక్క 191 ఆవులు సంవత్సర కాలంలో చనిపోతే నువ్వేం చెబుతున్నావు? 3 నెలల్లో 100 గోవులు చనిపోయినాయని చెప్తున్నావు. అది బేసిక్గా రాంగ్. అది ఈ 3 నెలలు తీసుకున్నా కానీ జనవరి 2025లో 18 ఆవులు, ఫిబ్రవరిలో 13 ఆవులు, మార్చిలో 12 ఆవులు, మొత్తం కలిపి 43 ఆవులు చనిపోయినాయి. నేను ఇందాక చెప్తుంది అదే, 43-44 ఆవులు చనిపోయినాయి. ఇవి సహజంగా వయసు మళ్ళిన ఆవులు చనిపోయినాయి. ఈ ఫిగర్ని ఏం చెబుతున్నావు నువ్వు? 100 అని చెప్తున్నావు. చనిపోయిన ఆవులు సంవత్సరం లెక్క ఇస్తే 191 అని, మేము చెప్పింది 100, వాస్తవంగా 191 చచ్చిపోయినాయి. 191 చచ్చిపోయినట్టు టీటీడీనే చెప్తుందని మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తున్నావు. నీ వాదనలన్నీ కూడా తప్పుడు ప్రచారం మీద, తప్పుడు ఆరోపణల మీద, వాస్తవాల వక్రీకరణ మీదే నీ వాదనలన్నీ ఆధారపడి. కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు, మేము నిజాలు నిరూపిస్తాము, మమ్మల్ని అక్కడ వెళ్ళనివ్వట్లేదు, పోలీసులు కావాలని అడ్డుకొని భూమిన కరుణాకర్ రెడ్డి కుమార్ని కూడా అరెస్ట్ చేశారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు కదండి. అతను ఏం మాట్లాడాడు తెలుసా? అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు వచ్చి అక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? పోలీసులతో ఎట్లా ప్రవర్తిస్తున్నాడో తెలుసా? నువ్వు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి అట్లాగా ప్రవర్తించారు. పోలీసులు పక్కకు పంపించారు. నన్ను అరెస్ట్ చేసుకో అంటే కూడా వద్దులేండి, మీరు ఎంపీ గారి కారు వచ్చింది అందులో ఎక్కండి అని పంపించారు. అన్ని తప్పులు. అసలు వాస్తవంగా నిజంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇమ్మీడియట్గా అసలు ఈ పార్టీకే కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉండాల్సింది. ఇవాళ రోజా చేసిన కామెంట్లు చూసిన తర్వాత ఖచ్చితంగా రోజాని అరెస్ట్ చేసి ఉండాల్సింది. ఇక్కడ అటువంటివి జరగట్లేదు. గవర్నమెంట్ ఏం చేస్తున్నది అంటే చాలా లాంగ్ రోప్ ఇస్తున్నది ఈ నేరస్తులందరికీ. ఈ నేరస్తులకి లాంగ్ రోప్ ఇవ్వటమే ఇప్పుడు జరుగుతున్న దురదృష్టకర పరిణామాలకి ఒక కారణంగా చెప్పచ్చు. లాంగ్ రోప్ ఎందుకు ఇస్తున్నారు అంటే అసలు ఏమీ జరగకపోతేనే ఇంత రోడ్డు మీద పడి అసలు గొడవ చేసి గందరగోళం చేసి ఇంత చేస్తున్నారు. వీళ్ళని ఏదైనా చేస్తే మళ్ళీ ఎందుకు అనవసరమైన రప్చర్ అని చెప్పి ప్రభుత్వం ఆగుతూ ఉన్నది. వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొండ మీద గుట్కా అమ్ముతున్నారు అంటున్నది ఈ రోజా టైంలోనే అమ్మింది, ఇప్పుడు అమ్మింది. అసలు అక్కడ టీటీడీ గోశాలలో దానా పెట్టలేదు, పాచిపెట్టిన నీళ్లు ఇచ్చారని చెప్పి విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ భూమన కరుణాకర్ రెడ్డికి ఈ రోజాకి తెలుసా? ఆ విజిలెన్స్ రిపోర్ట్ వేసింది ఎవరో తెలుసా? వాళ్ళ ధర్మారెడ్డి వేశాడు. వాళ్ళ ధర్మారెడ్డి వేస్తే ఆ ధర్మారెడ్డి వేసిన విజిలెన్స్ రిపోర్టులో వచ్చిన రిపోర్ట్ అది. దానా పెట్టట్లేదు, ఎక్స్పైరీ మందులు వాడారని చెప్పి విజిలెన్స్ రిపోర్టులో తేలింది. ఇప్పుడు కాదు, ఈ భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు తేలింది. ఇప్పుడు వచ్చి అవన్నీ ఇక్కడ ఇప్పుడు జరిగినట్టు చెప్తున్నారు. అసలు వాడెవడో ఒక జర్నలిస్ట్ ఒకడు ఉంటాడు, వాడు చెప్తున్నాడు అసలు ఈ మొత్తం గో సంరక్షణ శాలంతా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడని చెప్తున్నాడు వాడు. అసలు ఈ గోశాల ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి? అంత ముందర ఎస్వి డైరీ ఫామ్ అని ఉండేది. ఆ డైరీ ఫాముని గో సంరక్షణ శాలగా మార్చింది చంద్రబాబు నాయుడు. డైరీ ఫామ్ అంటే ఏంటి? పాల కోసం పెంచేది. సంరక్షణ శాల అంటే ఏంటి? ఒట్టిపోయిన గొడ్లను కూడా పెంచుతారు అక్కడ. ఆ తేడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. అయితే నీకు అసలు గో సంరక్షణ శాల దాన్ని డైరీ ఫామ్ నుంచి పేరు మార్చి తీసుకొచ్చి ఆయన పెడితే అక్కడ అసలు ఇంకా అతను చెప్తూనే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుట బాగా పాలిచ్చే ఆవుల్ని నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారట. టీటీడీ ఆవుల్ని కొనే సౌకర్యం లేనందువల్ల ఆ తెలంగాణలో అంటాడు రామేశ్వరరావు అని వాళ్ళందరూ ఆ డబ్బులు ఇచ్చారట. అవి తీసుకొచ్చి పెట్టారట. నువ్వు అక్కడ పెట్టింది డైరీ ఫామ్ నుంచి గో సంరక్షణశాలగా మార్చిన దాన్ని నువ్వు మళ్ళీ ఏం చేసావు? డైరీ ఫామ్గా మార్చావు. నువ్వు ఆ మేలు చేసింది వెంకటేశ్వర స్వామికి, గోవుకి, చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఈ బేసిక్ ఫ్యాక్ట్స్ని కూడా
వక్రీకరించి చెబుతూ ఉంటే 24 గంటలు ఇదే గోల. అక్కడ ఆవులు అన్నీ సేఫ్గా ఉన్నాయి, సురక్షితంగా ఉన్నాయని చెప్పి చెబుతూ ఉంటే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఆయన ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు శ్యామలరావు, ఆయన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆయన తప్పు చేశాడంట. నువ్వేం చేసావు? ధర్మారెడ్డి అనే డిఫెన్స్ అకౌంట్స్ అతన్ని తీసుకొచ్చి పెట్టుకున్నావు. డిఫెన్స్ అకౌంట్స్ అతనికి ఎక్కువ తెలుస్తుందా? సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్కి ఎక్కువ తెలుస్తుందా? స్వామివారి పట్ల నువ్వు టీషర్ట్ వేసుకొని లుంగి కట్టుకొని వచ్చి అటు ఇటు తిరిగేవాడు ఆ ధర్మారెడ్డి. ఈయన ఎప్పుడన్నా చూడు, ఎక్కడన్నా శ్యామలరావు గారిని చూడు, ఆయన పంచె కట్టుకొని తిరునామం పెట్టుకొని తప్ప బయటికి రాడు ఆయన. ఎవడికి భక్తి ఉంది, ఎవడికి భక్తి లేదు. అసలైన చంద్రబాబు నాయుడును లేకపోతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వచ్చి వీళ్ళు వచ్చి ఒక క్రిస్టియన్ దగ్గరికి వచ్చి మేమందరం హిందువులమే అని సర్టిఫికెట్లు చూపించి ఈయన సర్టిఫికెట్ తీసుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు? ఏమి ధర్నాలు చేస్తున్నారు? ప్రతిదీ రాజకీయం చేయడానికి కొంచెం సిగ్గుపడాలి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.